నేనేం చేశామని అడుగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, చోట మోటా నాయకులంతా. నేనేం చేశానో మీ ఊర్లోకి వెళ్లి ప్రపంచం నలుమూలలుండే ఐటీ ప్రొఫెషనల్స్ అడగండి, నేనేం చేశానో వాళ్లే చెప్తారు మీకు సమాధానం. ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు మనం చేసిన దాని వల్ల మంచి ఫలితాలు వచ్చి ప్రజల జీవితాల్లో వెలుగొస్తే దానికంటే బాధ లేదు, దానికంటే ఆనందం ఉండదు. మొన్నే మీరు చూశారు, నాకు కష్టం వచ్చింది. ఒక్క ఆంధ్రప్రదేశే కాదు, వేరే రాష్ట్రాల్లో 80 దేశాల్లో నాకు సపోర్ట్ గా ముందుకొచ్చారంటే, నేను బ్రతికుండంగానే అందరూ నాకు సహకరించారంటే, నేను చేసిన పనులు నెమరు వేసుకున్నారంటే దానికంటే ఏం కావాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు నా ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. 5 సంవత్సరాలు మనం అందరం కూడా బాధితులమే. నేను ఒకటే ఆలోచించాను, విభజన జరిగింది, హైదరాబాద్ నగరం తెలంగాణకి వెళ్ళింది, మనం నష్టపోయాం. నేనే అభివృద్ధి చేశాను. మళ్లీ దీన్ని ఒక పట్టుదలగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేయాలని నేను కలలుగన్నా, ప్రణాళికలు తయారు చేశా. అదే అమరావతి, అదే పోలవరం నదుల అనుసంధానం, అదే పెట్టుబడులని తీసుకొచ్చాం. నేను అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాల్లో బెదిరించి కబ్జాలు చేసి ఎక్కడికక్కడ తరిమేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను కూడా బాధితుడిని, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఒకే మాట చెప్తున్నా, మీరు ఎన్ని మాట్లాడినా మళ్ళా 5 కోట్ల ప్రజానికానికి న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్రాన్ని, తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను.